తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీ నియామకాల్లో కొంత ఆలస్యం అయితే జరుగుతూ ఉంది. ఇప్పటికే పార్టీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్‌ని ఏడాది క్రితమే నియమించడం అయితే జరిగింది. తర్వాత ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఎవరికి అన్నది కూడా క్లారిటీ లేకుండా పోయింది. ఎందుకంటే నియమించడంలో కొంత ఆలస్యం అయితే అవుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ అనేక సమీకరణలు అయితే తీసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. అటు బీసీ, ఎస్టీ, ఎస్సీ, ఓసీల నుండి వర్కింగ్ ప్రెసిడెంట్లను పెట్టాలి. ఎందుకంటే ఇప్పటికే బీసీల నుండి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌ని నియమించిన తర్వాత మిగతా సామాజిక వర్గాలకు కూడా ఛాన్స్ ఇవ్వాలి. వాళ్ళకు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఇవ్వాలి అన్నట్టుగా కాంగ్రెస్ అధిష్టానం ఫిక్స్ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే అనేక సార్లు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళినప్పుడు వాటికి సంబంధించి కొన్ని పేర్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ కూడా కొన్ని పేర్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పటికీ ఏదైతే ఏడాది క్రితమే ఈ పదవులు ఇవ్వాల్సి ఉండగా, అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ సంబంధించిన పదవులు ఇవ్వాల్సి ఉండగా, అక్కడ ఏదైతే సీనియారిటీకి సంబంధించిన లీడర్స్ అధికంగా కనిపించడం, ఎవరికి ఇవ్వాలో కొంత అయోమయంలో ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే కొంతవరకు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ నేతలు కొన్ని పేర్లు కూడా ఖరారైనట్టు కూడా తెలుస్తూ ఉంది. దాంట్లో ఎస్సీ సామాజిక వర్గం నుండి మనం నాగర్ కర్నూలు నుండి మాజీ ఎమ్మెల్యే అయిన సంపత్ కుమార్కి ఇవ్వాలి అన్నట్టుగా చూస్తూ ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. అదేవిధంగా ఎస్టీ సామాజిక వర్గం నుండి బలరాం నాయక్ ఇవ్వాలి, రెడ్డి వర్గం నుండి చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వాలి అన్నట్టుగా ఇప్పటికే అధిష్టానం దగ్గర వీళ్ళ పేర్లు ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. వాళ్ళ పేర్లు కూడా అధిష్టానము చూస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏడాది క్రితమే వీళ్ళకు పదవులు చేపట్టాల్సి ఉండగా కాకుంటే కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక ముఖ్యంగా మైనార్టీ సామాజిక వర్గాన్ని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ కొంత పోటీతత్వం కనబడతా ఉంది. ఎందుకంటే అటు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఒకరి పేరు సూచిస్తూ ఉన్నారు, సీఎం రేవంత్ రెడ్డి ఒక పేరు చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ నేతలు సీనియర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు మరో పేర్లు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే మైనార్టీలో మంత్రి పదవి అయితే లేదు, కాకుంటే మైనార్టీకి సంబంధించిన దానిలో కూడా ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ కల్పించాలి అన్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ ఏదైతే నాంపల్లి ఇన్ఛార్జిగా ఉన్న మరి ఫిరోజ్ ఖాన్ పేరు అయితే సూచించడం అయితే జరిగింది. ఫిరోజ్ ఖాన్కి కల్పించాలి, ఫిరోజ్ ఖాన్కి ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలి అన్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఏమో ఫైమ్ ఖురేషికి ఇవ్వాలి అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే సీఎం రేవంత్ రెడ్డి ఒక పేరు సూచిస్తూ ఉన్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్ మరొక పేర్లు చెప్పడం వల్ల కొంత ఆలస్యం అయితే జరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అజారుద్దీన్ నాకు మళ్ళోసారి అవకాశం కల్పించాలి, వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, లేకుంటే కాంగ్రెస్ పార్టీలో నాకు మంచి అవకాశం కల్పించాలి, మరోసారి కూడా నేను కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడానికి రెడీగా ఉన్నాను అన్నట్టుగా అజారుద్దీన్ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే మైనార్టీలోనే ఈ ముగ్గురి మధ్య కొంత పోటీతత్వం అయితే కనబడతా ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. దీంట్లో భాగంగానే అధిష్టానం ఎవరికి ఇవ్వాలో అయోమయంలో పడినట్టు కనబడతా ఉంది. దానిలోనే ఎవరికి ఇవ్వకుండా కొంత ఆలస్యం అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలుసార్లు ఢిల్లీకి వెళ్ళిన తరుణంలో ఈ అంశం తెరపైకి వచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా స్పందన రాని పరిస్థితి కనబడతా ఉంది. అటు ఏదైతే ఢిల్లీ అధినేతలు కావచ్చు, లేకుంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కావచ్చు, వీళ్ళెవరు కూడా ఈ నియామకంపై ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ సంబంధించిన నియామకంపై ఎవరు కూడా స్పందన లేకపోవడం కొంత విచిత్రంగా కనబడతా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు కూడా ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళ పరిపాలన తీరు ఏ విధంగా ఉందనే అంశాలపైన గ్రౌండ్ లెవెల్కి మీనాక్షి నటరాజన్ కూడా పాదయాత్ర చేస్తూ తెలుసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. పార్టీ మరింత బలోపేతంగా కావాలి అనంటే ఖచ్చితంగా వర్కింగ్ ప్రెసిడెంట్ అవసరం ఉంటారు. ఎందుకంటే అధికార ప్రతినిధులను కూడా చాలా మంది చేంజ్ చేశారు, కొత్త నాయకులను తీసుకోవడం అయితే జరిగింది. అన్ని చేంజ్ చేసినప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్లను కూడా చేంజ్ చేసి మరింత ముందుకెళ్తే మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే స్థానిక ఎన్నికలలో కొంత విజయం దిశగా వెళ్తుందని నమ్ముతా ఉన్నారు. ఆ నేపథ్యంలో ఇప్పటికైనా వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇవ్వాలి అన్నట్టుగా సీనియర్ నేతలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ అధిష్టానం నుండి ఎటువంటి స్పందన రాని పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి.